కేవలం మనం లిటరసీ నేర్చుకోవడం కాదంటే అక్షరాలు రావటమే కాదు, ఇప్పుడున్న ప్రపంచంలో డిజిటల్ లిటరసీ చాలా అవసరం కాబట్టి డిజీ కేరళం అనే ప్రాజెక్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు సెకండ్ లెవెల్‌లో నెక్స్ట్ కేరళలో డిజీ కేరళం 2.0 స్టార్ట్ చేస్తున్నారంట. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవేర్‌నెస్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అవేర్‌నెస్ కావచ్చు, ఫిన్‌టెక్ కావచ్చు, ఇలా చాలా అండ్ దాంతో పాటు డిజీ లాకర్ ఎలా వాడుకోవాలి ఇవన్నీ కూడా నేర్పిస్తారంట. మనకు తెలుసు దేశవ్యాప్తంగా 100% లిటరసీ సాధించిన రాష్ట్రంలో కేరళ మొదటి రాష్ట్రం. 1991లోనే కేరళ టోటల్ లిటరసీకి వెళ్ళిపోయిందనమాట. తర్వాత ఇప్పుడు 100% డిజిటల్ లిటరసీ సాధించిన రాష్ట్రం కూడా కేరళ అనమాట. సో కేరళలో ముఖ్యంగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ చాలా స్ట్రాంగ్ ఉండటం వల్ల ఇవన్నీ సాధ్యమవుతున్నాయి అనమాట. సో ఎంజీ నరేగా సూపర్వైజర్స్ కావచ్చు, నేషనల్ సర్వీస్ స్కీమ్ వాళ్ళు కావచ్చు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ వాలంటీర్స్ కావచ్చు, నెహ్రూ యువ కేంద్రాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపు 1,50,00,000 మంది జనాభాని సర్వే చేసి అండ్ 83 లక్షల ఫ్యామిలీస్ని సర్వే చేసి మొత్తానికి ఎవరైతే డిజిటల్‌గా ఇల్లిటరేట్‌గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈవెన్ ఏజ్డ్ పీపుల్ కూడా 90 ఏళ్ళు, 100 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా డిజిటల్ లిటరసీ నేర్పించారంట. ఇదొక అద్భుతమే అని చెప్పాలి. ఈ కేరళ మోడల్ అందరూ ట్రై చేయాలి.